వస్తుంది. దానికి మనకి ప్లాన్ ఏముంది అనేది చాలా క్లియర్ గా ఆలోచించుకుని దాని తర్వాత స్టెప్ తీసుకోవాలి. నేను వార్ వద్దు అనట్లేదండి, కానీ వార్ అనే ఒక స్టెప్ తీసుకున్నాం. ఇక్కడ ఒక విషయం కళ్యాణ్ గారు, ఒక విషయం. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎవరైతే మన పెహల్గామాలో మన భారత పౌరుల్ని దారుణంగా నిర్దాక్షిణ్యం కాల్చి చంపారు, ఇప్పుడు వీళ్ళు ఒకవేళ పాకిస్తాన్లో ఉండుంటే అక్కడ షెల్టర్ పొందుంటే మరి వాళ్ళని ఎలా సార్ మనం పట్టుకోవటం? సార్ దాన్ని అడిగితే వీళ్ళు పావులండి. ఇలాంటి వాళ్ళు 5గురిని చంపుతారు. మీరు 10 మందిని చంపారు కదా బాంబేలో, ఏమైంది? ఆగిందా? ఇంకో 10 మంది వస్తారు, దాని తర్వాత ఇంకో 10 మంది వస్తారు. సో ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది కదా సార్? చెప్తున్నాను, అదే చెప్తున్నాను, వస్తున్నాను. లెట్ మీ ఫినిష్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఒక ట్యాప్ అండ్ పైప్ అనాలజీ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ట్యాప్ మీరు ఇప్పి పైప్ కనెక్ట్ చేశారంటే పైప్ లోంచి నీళ్లు వస్తున్నాయి. సరే, పైప్ లోంచి నీళ్లు రావద్దని పైప్ అవుట్లెట్ మూసారు అనుకోండి, ఎంతసేపు ఉంటుంది? పైప్ మీద ప్రెషర్ పెరిగి పైప్ పేలి మళ్ళీ పైప్ లోంచి నీళ్లు రావడం మొదలెడతాయి. ఈ పైప్ లోంచి నీళ్లలో వచ్చే వాళ్ళే టెర్రరిస్ట్ అండి. వాళ్ళు పాకిస్తాన్ లో క్రైమ్ ఉన్నంత వరకు, ఆఫ్ఘనిస్తాన్ లో క్రైమ్ ఉన్నంత వరకు, సదర్న్ బాల్కన్ రీజన్స్ లో క్రైమ్ ఉన్నంత వరకు, ఇస్లామైజేషన్ ఆఫ్ రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం ఉన్నంత వరకు ఈ టెర్రరిస్ట్ సప్లై అనేది ఉంటుంది పాకిస్తాన్కి, ఐఎస్ఐకి. ఎందుకంటే ఫండ్స్ వాళ్ళు అడుకుంటున్న ఫండ్స్, చైనా దగ్గర నుంచి, యూఎస్ దగ్గర నుంచి అడుకుంటున్న ఫండ్స్ అన్ని 80% వాళ్ళు దీనిలోనే వాడుతున్నారు. జనరల్ జియావుల్ హక్ 1987-88 లో చెప్పిన డాక్టరీన్ ఇది, బ్లీడ్ ఇండియా బై 1000 cuts అనేది. ఆ బ్లీడ్ ఇండియా బై 1000 cuts అనే పాలసీనే ఇప్పుడు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో టెర్రరిస్ట్ అనే ఫ్యాక్టరీ ఫినిష్ అవ్వదండి, టెర్రరిస్ట్ అనే వాళ్ళు ఫినిష్ అవ్వరు, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని ఫినిష్ చేయాలి. సో టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని ఫినిష్ చేయాలంటే వాటి సోర్సెస్ ని కొట్టాలి, మీరు ఆ ట్యాప్ ని కట్టేయాలి, మీరు దానికి మీరు లాంగ్ టర్మ్ చూడాలి. సో దానిలో వన్ గుడ్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇస్ ఆ ఇండస్ జలాల ట్రీటీ క్యాన్సిల్ చేయడం. ఆ నీళ్లు ఆపారంటే ఏమవుతుంది? చాలా మంది రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఒకవేళ సక్సెస్ఫుల్ గా ఈవెన్ 70-75%, 80% మీరు ఆపగలిగితే ఆ నీళ్లు, లాట్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ దేర్, చెక్ డ్యామ్స్ ఉన్నాయి, తర్వాత డైవర్షనరీ ప్లాన్స్ ఉన్నాయి రివర్ కి, అవన్నీ మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే దేర్ బిగ్గెస్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్, పాకిస్తాన్ అన్నిటికన్నా ఎక్కువ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళ పంజాబ్ రీజన్ నుంచి ఉంది. వాళ్ళ పంజాబ్ రీజన్ నుంచి వాళ్ళ నేషనల్ ఎక్స్పోర్ట్స్ 80% అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పంజాబ్ రీజన్ నుంచి వెళ్తుంది. మీరు నీళ్లు కట్టేశారంటే అక్కడ ఏడాదిలో అక్కడ కరువుగా ఏర్పడే పరిస్థితి ఉందండి. సో ఇట్లాంటి స్ట్రాటజిక్ మూవ్స్ తీసుకుని దాని తర్వాత మనం ఎకనామిక్ వార్ ఇస్ ఆల్వేస్ బెటర్ అండి. సింపుల్ గా మాట్లాడాలంటే ఎకనామిక్ వార్ ఇస్ ఆల్వేస్ బెటర్. మనకు కూడా నష్టం జరగకుండా ఉంటుంది అంటారు మీరు? నష్టం ఉంటుంది, కానీ మనం హ్యాండిల్ చేసుకోగల లెవెల్లో ఉంటుంది. యుద్ధంలో ఏంటంటే మీరు వెళ్తే ఒకసారి మనుషులు పోతారు, రిసోర్సెస్ పోతాయి, 100 మంది ప్రాణాలు పోతే ఖచ్చితంగా యువతలో ఒకరిద్దరైనా ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ లో ఒక చాలా పెద్ద రూల్ ఉందండి, మౌంటైన్స్ ఈట్ మెన్ అంటారు. అంటే పర్వతాల్లో మనుషులు కనిపించరు. మీరు 100 ఏంటి కనిపించరు, 1000 ఏంటి కనిపించరు, 1,00,000 ఏంటి కనిపించరు, 10 లక్షలు ఏంటి కనిపించరు. సో అది మౌంటైనస్ టెరెన్ లో యుద్ధం. సో ఇట్ ఈస్ ఫ్రాట్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్స్, చాలా లాసెస్ అవుతాయి. అది ఆలోచించి మనం స్టెప్ తీసుకోవాలని నేను అంటున్నానండి. రైట్. బషీర్ అహ్మద్ గారు, మీరు దేశభక్తులా కాదా అంటూ ఇందాక మాలయద్ గారు కానీ